హాయ్ ఫ్రెండ్స్, కార్తీక మాసం అయిపోయింది కదా. మా ఇంట్లో ఈరోజైతే వంజరం చూడండి, 2 వంజరాలు తీసుకున్నాను, ఫ్రై చేస్తున్నాను. అలాగే రసం పెట్టాను, రసం మరుగుతుంది. అలాగే గులివిందలు కూడా తీసుకున్నాను, ఇవి పులుసు పెట్టడానికి. పులుసు చాలా బాగుంటుంది. ఇదైతే వంజరం ఫ్రై చేసుకుంటే టేస్ట్ ఉంటుంది, పులుసు అయితే బాగోదని పులుసు పెట్టలేదు. అలాగే ఇది పులుసు పెడతాను. అలాగే వంజరం తోక బుర్ర ఉంది కదా, అవి అయితే ఇగురు వండుతాను అనమాట. ఇదేంటంటే వంజరం అయితే అసలు పులుసు బాగోదు, ఇగురు బాగుంటుంది. అలాగే ఫ్రై కూడా బాగుంటుందని మధ్య సెంటర్లో ముక్కలు ఉంటాయి కదా, అవన్నీ నేనైతే ఫ్రై చేస్తున్నాను. తోక బుర్ర అయితే చూసారా, బుర్ర తోక ఇవైతే నేను పులుసు ఇగురు వండాలనుకుంటున్నాను. చాలా బాగుంటుంది. టమాటా వేసి కొత్తిమీర దగ్గర మొక్కకు అంటుకునేటట్టు ఇగురు చాలా బాగుంటుంది అన్నమాట. మాది వైజాగ్ కదా, మా వైజాగ్లో ఫిషింగ్ హార్బర్లో ఫ్రెష్ దొరుకుతుంది. చూసా, ఫ్రెష్ చేప అనమాట. ఇది ఫిషింగ్ హార్బర్కి వెళ్ళి మా పిల్లలు తెచ్చారు. అమ్మ బాగా ఫ్రై చేయమ్మా, చాలా రోజులైంది కదా తిన అన్నారు. అందుకే చక్కగా కోసి ఉప్పు కారం పట్టించి అల్లం పెట్టి కలిపి పక్కన పెట్టాను ఒక అరగంట. ఆ తర్వాత ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఇది కూడా గులివింద పులుసు చాలా బాగుంటుంది అన్నమాట. చూసారా, పులుసు చాలా బాగుంటుంది. ఈ చేప గులివింద అనమాట. ఇది చింతపండు పులుసు పెట్టడానికి ఇది. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్. ఇది రసం మరుగుతుంది చూడండి. ఓకేనా, రసము ఈ ఫ్రై తింటే చాలా బాగుంటుంది అన్నమాట. అందుకనే రసం పెట్టేశాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరందరూ కూడా నెల రోజుల నుంచి తినలేదు కదా, ఇప్పుడు మీరు కూడా తింటారు.